అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. పరాయి ఆడదాని వంటిని తాకలేకపోతున్నానా? ఏం మాట్లాడుతున్నావురా? కాస్త అర్థమైనట్టు మాట్లాడుచావు, అంతేగాని నీ చెల్లెల తింగరగా మాట్లాడుకు అన్నాడు చిరాగ్గా సిద్ధు. అబ్బచా, నేనేం మాట్లాడుతున్నాను నీకు అర్థం కాకుండా ఉందా? నువ్వు మరీ అమూల్ బేబీలా నటించుకు. నువ్వు మాయా డేటింగ్ కోసం ఔటింగ్కి వెళ్ళారు కదా అన్నాడు దీపు. ఔటింగు లేదు, డేటింగు లేదు, జస్ట్ నేను తను లంచ్ చేయడానికి హోటల్కి వచ్చాం అంతే అన్నాడు సిద్ధు. వాట్, లంచ్ చేయడానికి హోటల్కి వచ్చారా? ఏ హోటల్ అని అడిగాడు దీపు. లవర్స్ డే హోటల్ అన్నాడు సిద్ధు. ఏంటి బావా, మేం కూడా అదే హోటల్లో ఉన్నాం అన్నాడు దీపు. మేమంటే? నేను, నీ చెల్లి, నా చెల్లి అన్నాడు దీపు. ఆ మాటకి వాట్ అంటూ వాష్రూమ్ నుంచి బయటకొచ్చి చుట్టూ చూశాడు సిద్ధు. కార్నర్గా దర్శి, అను, దీపు కనిపించారు. దర్శిని చూడగానే సిద్ధు కళ్ళల్లో ఒక రకమైన మెరుపొచ్చి చేరింది. వెంటనే ఫోన్ కట్ చేసి సరాసరి నడుచుకుంటూ వారి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. దర్శి, అను ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి ముందున్న సిద్ధుని చూసి బావా అన్నాడు దీపు. దీపు బావా అనేసరికి అను, దర్శి తలెత్తడు చూశారు. ఎదురుగా ఉన్న సిద్ధుని చూస్తూ రెప్పలు టకటకలాడిస్తూ సిద్ధు నువ్వేంటిక్కడ అంది ఆనందంగా దర్శి. మీటింగ్ అయిపోయింది, ఇంతలో దీపు ఫోన్ చేశాడు మీరిక్కడే ఉన్నారని, అందుకే ఇలా వచ్చాను. షల్ ఐ జాయిన్ విత్ యూ అని అడిగాడు సిద్ధు. యా ష్యూర్ ష్యూర్ అంటూ ఆనందంగా పక్కకు జరిగింది దర్శి. దర్శి కూర్చున్న సోఫా కాబట్టి పక్కకు జరగగానే సిద్ధు ఆ పక్కన కూర్చుని ఆమెని చూస్తున్నాడు ప్రేమగా. దర్శి కూడా సిద్ధునే చూస్తుంది ప్రపంచాన్ని మర్చిపోయి. అని దీపు గొంతు సవరించుకునేసరికి ఇద్దరీ లోకంలోకి వచ్చారు. ఫుడ్ ఆర్డర్ ఇద్దామంటూ పేరెన్ని పిలిచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు దీపు. ఫుడ్ వచ్చింది. నలుగురు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారు. ఇదేంటి, వాష్రూమ్ కని చెప్పి వెళ్ళిన వాడు ఇంకా రావడం లేదేంటనుకుని సిద్ధు ఫోన్ కాల్ చేసింది మాయ. మాయ కాల్ చూసి సిద్ధుకు అప్పుడు గుర్తొచ్చింది తను మాయ కూడా ఇదే రెస్టారెంట్కి వచ్చారని. ఇదేంటి ఇలా మర్చిపోయాను? దర్శను చూసి నాకు మాయతో వచ్చాను గుర్తు రాలేదు, ఇప్పుడు ఎలా అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి నాకు అర్జెంట్ వర్క్ ఉండి బయటకు వెళ్ళాను, రేపు కలుద్దాం, నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. హలో హలో అని అంటున్నా వినకుండా తను కాల్ కట్ చేసిన సిద్ధుని తిట్టుకుంటూ బిల్ కట్టి లేచి బయటకు వెళ్ళడానికి డోర్ దగ్గరికి వచ్చిన మాయ ఎందుకు వెనక్కి తిరిగి చూసింది. వేరే కార్నర్ సీట్స్లో కూర్చుని నవ్వుతూ లంచ్ చేస్తున్న దీపు, సిద్ధు, దర్శన్ను చూసి ఆశ్చర్యపోతూ ఓహో నీ అర్జెంట్ వర్క్ ఇదా, చెప్తా నీ పని దాని పని అనుకుంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. సిద్ధు భోజనం చేస్తూ తన పక్కనే ఉన్న దర్శి నడుమే చేయి వేశాడు చిన్నగా. సిద్ధు చేయి తాకగానే దర్శి చిన్నగా షివరవుతూ సిద్ధు వైపు చూసింది. కానీ సిద్ధు ఏం తెలియనట్టుగా దీపు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అది చూసి ఓర్నా మొగుడా, నీ దగ్గర ఇలాంటి కటింగ్స్ కూడా ఉన్నాయా, చెప్తాను నీ పని అంటూ పక్కనే ఉన్న ఫోర్క్తో సిద్ధు చేతి మీద కూర్చుంది. అంతే, ఔచ్ అంటూ చేతిని వెనక్కి తీసుకుంటూ దర్శి వైపు కోపంగా చూశాడు. దర్శి కళ్ళతోనే నవ్వేసింది. ఆ కళ్ళతోనే చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. సిద్ధు దర్శనలను చూస్తూ వీళ్ళు ఇప్పట్లో లంచ్ పూర్తి చేయరు కానీ మనమైనా పూర్తి చేసి లేద్దాం, లేకపోతే హోటల్ వాడు ఇక్కడే కూర్చుని హోటల్లోని ఫుడ్ అంతటినీ ఖాళీ చేస్తున్నామనుకుని బయటికి గెంటించేస్తాడన్నాడు నవ్వుతూ దీపు. దాంతో ట్రాన్స్లో ఉన్న సిద్ధు దీపు మాటలకి లోకంలోకి వచ్చి ఏడ్చావు వెదవా, పిచ్చి జోకులు నువ్వును అని కసురుకొని లంచ్ తినడం పూర్తి చేశాడు. లంచ్ అయి బయటకు వచ్చేసరికి వాతావరణం చాలా చల్లగా మారింది. అది చూస్తూనే వావ్ క్లైమేట్ ఎంత బాగుందో కదా బావా అంది. మనసులో రైడ్కి వెళ్ళాలనున్నా అది బయట కనకుండా ఊరుకుంటూ. దర్శన మనసులోని మాట అర్థం చేసుకున్న సిద్ధు రే నువ్వు దేని మీద వచ్చావు అని అడిగాడు. బైక్. ఏ అని అడిగాడు దీపు. నథింగ్, ఇదిగో కార్ కీస్ తీసుకుని అను ఇంటి వద్ద దింపేశాయి, నాకు నీ బైక్ కీస్ ఇటు ఇవ్వు అంటూ దీపు చేతిలో కార్ కీస్ పెట్టి బైక్ కీస్ లాక్కున్నాడు సిద్ధు. నువ్వెక్కడికి వెళ్తావు బావా అని అడిగాడు దీపు.
నేను కాదు మేము అంటూ దర్శి చేయి పట్టుకుని బైక్ వైపు నడిచాడు సిద్ధు. బైక్ దగ్గరకు వచ్చి హెల్మెట్ పెట్టుకుంటూ ఎక్కు అన్నాడు వెనక్కి చూసి. ఎక్కడికి అని అడిగింది దర్శి. రైడ్కి వెళ్ళాలనుకున్నావుగా అన్నాడు కళ్ళతోనే నవ్వుతూ. అది నీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ. కొన్నలా తెలిసిపోతాయి అంతే, కమ్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. దాంతో దర్శి వెనకాల ఎక్కి కూర్చుంటూ చా ఇలా రైడ్కి వెళ్తామని తెలిస్తే డ్రెస్ వేసుకునేదని అనుకుంటోంది తను కట్టుకున్న చీరను చూసుకుంటూ. మిర్రర్ నుండి దర్శి ముఖంలోని భావాలను చూస్తూ చిన్నగా నవ్వుకుని బైక్ని ముందుకు పోనిచ్చాడు సిద్ధు. షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కార్ బ్యాక్ సీట్లో పెట్టాడు దీపు. వాటిని చూస్తూనే మరి నేనెక్కడ కూర్చునేది అని అడిగింది అను. ఫ్రంట్ సీట్లో అంటూ వెళ్ళి కారెక్కి కార్ని స్టార్ట్ చేశాడు దీపు. దాంతో అను చిన్నగా నవ్వుకుని వెళ్ళి దీపు పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కార్ను ముందుకు పోనిస్తున్నాడే కానీ తన మనసులోని భావాలను అనుకి ఎలా చెప్పాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అను. అది ఏం లేదు అన్నాడు. మళ్ళీ అను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతూ. సినిమాకి వెళ్దామా అంది ఐమాక్స్ చూపిస్తూ. ఆర్ యూ ష్యూర్ అన్నాడు వాచ్ చూస్తూ. అంది. దాంతో వెంటనే కార్ని యూటర్న్ చేసి ఐమాక్స్లోకి పోనిచ్చి కార్ను పార్కింగ్ చేసి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాడు దీపు. అను లాబీలో నిలబడి చుట్టూ చూస్తోంది. కమ్ అన్నాడు అనుకి చేతను అందిస్తూ. కానీ అను దీపు చేతను అందుకోకుండా అతని వెనకే హాల్లోకి నడిచింది. దీపు కార్నర్ టికెట్స్ తీసుకున్నాడు, ప్రైవసీ ఉంటుందని. ఇద్దరూ సీట్స్లో కూర్చున్నారు. 5 minutesలో మూవీ స్టార్ట్ అయింది. అను చాలా రిలాక్సింగ్గా మూవీ చూస్తోంది. దీపు మాత్రం అనునే చూస్తున్నాడు. తనకి తానుగా మూవీకి వెళ్దామందంటే తనకి నా మీద మంచి ఒపీనియన్ ఉండుంటుంది. మూవీ అయ్యాక ఇంటికి వెళ్లేలోపు నా మనసులోని మాట అనుకి చెప్పాలనుకుంటుండగా సీట్ రిలాక్స్ మీద ఉన్న దీపు చేతిని పట్టుకుంది అను. అనువైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు దీపు. కళ్ళను చిన్నగా ఆడిస్తూ, సారీ, ఇందాక నువ్వు అందించిన చేతిని పట్టుకోలేదు అందుకే అంటూ దీపు వేళలోకి తన వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకుని మళ్ళీ మూవీ చూస్తోందను. దీపుకు ఆనందంతో గెంతులు వేయాలనిపిస్తోంది. కానీ అది హాలని ఊరుకున్నాడు. అదంతా నిజమా అని నమ్మలేక అనువైపే చూస్తున్న దీపుని చూస్తూ మూవీ అటు ఇటు కాదు అంటూ అతని గడ్డాన్ని పట్టుకుని తెరవైపు తిప్పి తన తలను దీపు షోల్డర్ పైన పెట్టి మూవీ చూస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అను ఇస్తున్న షాక్ల నుండి తేరుకోకముందే ఇంటర్వెల్ వచ్చేసింది. అను చేతిని వదలాలని లేకపోయినా వదలక తప్పలేదు. అందుకే మెల్లిగా అను చేతిని వదిలి లేచి నిలబడి ఏం కావాలి అని అడిగాడు. నీ ఇష్టం అంది బ్యాగ్ నుండి ఫోన్ బయటకు తీసి చూసుకుంటూ. సరే అని బయటకు వెళ్ళి పాప్కార్న్ డ్రింక్స్ పట్టుకుని వచ్చాడు. దీపు చేతులను 2 డ్రింక్స్ వైపు చూస్తూ నువ్వెప్పుడు అమ్మాయితో మూవీకి రాలేదా అని అడిగింది పెదవి విరుస్తూ. రాలేదు, ఏ అని అడిగాడు దీపు. అమ్మాయితో వచ్చినప్పుడు 1 డ్రింక్ మాత్రమే తీసుకొస్తారంటూ 2వ డ్రింక్ని పక్కన ఖాళీగా ఉన్న సీట్ స్నాక్ హోల్లో పెట్టేసింది. అను ఏం మాట్లాడుతోందో అర్థమవుతున్న కొలది దీపు ఆనందం రెట్టింపు అవుతోంది. లైట్స్ ఆఫ్ అయి మూవీ మళ్ళీ స్టార్ట్ అయింది. పాప్కార్న్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తోంది అను. అనునే చూస్తూ మధ్య మధ్యలో మూవీ చూస్తున్నాడు దీపు. రైడ్ అని చెప్పి షాపింగ్ మాల్కి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడిగింది దర్శి మాల్కి తీసుకొచ్చిన సిద్ధుతో. వెయిట్ అంటూ ఆడవాళ్ళ సెక్షన్కి వెళ్ళి చుడీదార్ తీసుకొచ్చి దర్శి చేతిలో పెట్టి మార్చుకో అన్నాడు. ఇప్పుడా, ఎందుకు అని అడిగింది. నువ్వేగా బైక్ మీద కంఫర్టబుల్గా లేదనుకుంటూ ఉన్నావు అన్నాడు సిద్ధు. అదేంటి, నేను మనసులో అనుకుంటే నీకెలా తెలిసింది అంది కళ్ళు ఆశ్చర్యంగా పెట్టి చూస్తూ. మ్యాజిక్, ముందు నువ్వు వెళ్ళి మార్చుకునిరా అన్నాడు ఫోన్ చూసుకుంటూ. అంటూ వెళ్తూ సిద్ధు బుగ్గను ముద్దు పెట్టుకుని ట్రయల్ రూమ్లోకి పారిపోయింది దర్శి. ఎవరైనా చూశారేమో అని చుట్టూ చూశాడు సిద్ధు. ఎవరూ చూడకపోవడంతో చిన్నగా నవ్వుకుని ఫోన్లో పడిపోయాడు. 5 minutes తర్వాత వచ్చింది దర్శి. వెళ్దామా అన్నాడు బిల్ కట్టేసి. అంటూ బయటకొచ్చి బైక్ మీద అటు ఇటు కాళ్ళు పెట్టుకుని కూర్చుని
సిద్ధు నడుం చుట్టూరా చేతులు వేసి కూర్చుంది అతన్ని గట్టిగా హత్తుకుని. దర్శి అలా హత్తుకుని కూర్చునేసరికి ఒళ్ళంతా కరెంట్ పాకుతున్నట్టుగా అనిపించి బైక్ని బైక్లా కాకుండా జెట్ విమానంలా ముందుకు పోనిచ్చాడు సిద్ధు. మూవీ అయిపోయింది. దీపు అను బయటకొచ్చారు. వర్షం పడేలా ఉంది కదా అంది చుట్టూ చూస్తూ. అన్నాడు కారు తేవడానికి వెళ్తూ. కారు తెచ్చాక కారులో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని చెంపల్లో తాకుతున్న వెంట్రుకలను వెనక్కి నెడుతూ ఉంది అను. కారు నడుపుతూ అను వైపు చూస్తున్నాడు దీపు. అను బయటకు చూస్తూ తన పెదాలను ముద్దుగా ముందుకు పెట్టుకుని కూర్చునుంది. అను ఎర్రటి పెదాలను చూస్తుంటే దీపుకు చిలిపి ఆలోచన తట్టింది. కానీ అలా చేస్తే సిద్ధు చేతులు అయిపోవడం ఖాయం. వద్దులే అనుకుని ముఖం మార్చుకుని ముందుకు పోనిస్తుంటే కాను పక్క కాపు అందను. ఎందుకు అన్నాడు. ఏ చెప్తే గాని ఆపవా అని అడిగింది. దీనికి కూడా వాడుకున్నంత పలిపే ఉంది, ఎంతైనా సేమ్ బ్లడ్ కదా అనుకుంటూ కాను రోడ్ పక్క కాపాడు. కారు ఆపి ఏమైందంటూ అను వైపు చూసేసరికి అను దీపు పెదాలను తన పెదాలతో మూసేసింది. అనుకోని సంఘటనకు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు దీపు. 2 నిమిషాల తర్వాత దీపు నుండి దూరంగా జరిగి ఐ లవ్ యూ దీపు అంది మళ్ళీ పెదాలను అందుకుని కళ్ళు మూసుకుంటూ. తన పెదాలను అందుకున్న అను నడుము పట్టుకుని తన మీదకు లాక్కుని ఆమె ఇస్తున్న ముద్దును తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు దీపు. ఇద్దరికీ ఊపిరి తీసుకోవడం భారంగా మారడంతో ఒకరి నుండి ఒకరు వేరుపడ్డారు. అను తన సీట్లో కూర్చుని సిగ్గుపడుతూ అటు తిరిగి బయటకు చూస్తోంది. ఇప్పుడు జరిగిందంతా నిజమా లేక నా ప్రాంతం అనుకుంటున్నాడు దీపు. ఇంటికి వెళ్దాం దీపు అందాను. అప్పుడేనా అన్నాడు బేలగా. బేలగా ముఖం పెట్టుకున్న దీపుని చూస్తూ చిన్నగా నవ్వి వెళ్ళాలి అందాను. సరే అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి చేరిన అను కారు దిగి బ్యాగ్స్ తీసుకుంటోంది వెనక సీట్ నుంచి. నేను తెస్తానులే నువ్వు వెళ్ళు అన్నాడు దీపు. దాంతో సరే అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అను. దర్శి ఎక్కడే, నువ్వు ఒక్కదానివే వచ్చావు అంది బామ్మ వెనక చూస్తూ. వదిన అన్నయ్యతో బయటకు వెళ్ళింది అందాను. మరి నువ్వెలా వచ్చావు అందావిడ. ఇంతలో చేతిలోని బ్యాగ్స్తో ఇంట్లోకి వచ్చిన దీపుని చూపుతూ తనతో వచ్చాను అంటూ తన గదివైపు వెళ్ళింది అను. దీపు కూడా బ్యాగ్స్ పట్టుకుని అను గదివైపు వెళ్ళాడు. గదిలోకి వచ్చిన దీపు చేతిలో ఉన్న బ్యాగ్స్ని మంచం మీదకి విసిరేసి అను చేయి పట్టి మీదకి లాక్కుని ఆమె పెదాలను అందుకున్నాడు ఆత్రంగా. అను కూడా దీపు ఇస్తున్న ముద్దు సహకరిస్తున్నట్టు మునివేళ్లపై నిలబడి అతను గట్టిగా హత్తుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.